వల్లభనేని వంశీని ఇప్పటికీ నెలల తరబడి జైల్లోనే ఉంచారు. ఇంకా 2-3 నెలల దాకా బయటకు వచ్చే పరిస్థితి లేదు. నిన్ననే బెయిల్ క్యాన్సిల్ అవ్వడం వల్ల. ఇంకొక వైపున నందిగం సురేష్ జైల్లో ఉన్నాడు. మళ్ళీ కొత్త కేసు పెట్టడం వల్ల వరుసగా అతన్ని ఈ 5 ఏళ్ల పాటు ఎన్నిసార్లు జైల్లో ఉంచుతారు, ఎంతకాలం పాటు బయటికి రాకుండా చూస్తారన్నటువంటిది మరొక కాన్సెప్ట్. ఇప్పుడు తాజాగా వచ్చేటప్పటికి కాకాని గోవర్ధన్ రెడ్డి తనని జైల్లో పెట్టినటువంటిది దాదాపుగా 11 కేసులు అతని మీద 1 by 1. ఇప్పుడు ఒక కేసులో అరెస్ట్ అయితే ఒక ప్రొసీజర్ ఫాలో అవుతున్నది ఏంటంటే, ముందు ఒక కేసులో అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ తర్వాత అతనికి బెయిల్ రాకుండా ఉండటానికి ముందు మేము కస్టడీకి తీసుకుని విచారించాలంటారు. దీని మీద కోర్టులో ఆర్గ్యుమెంట్స్ ఒక 3-4 రోజులు జరుగుతాయి. ఆ తర్వాత కోర్టు వీళ్ళు వారమో 10 రోజులు అడిగితే 2-3 రోజుల దాకా ఇస్తుంది, లేదా 4 రోజుల దాకా ఇస్తుంది, విచారణ అవుతుంది. ఆ తర్వాత సాధారణంగా బెయిల్కి అప్లై చేసుకుంటారు. అప్పుడు లేదు ఇంకా మేము అడగాలి అన్నటువంటి పాయింట్ చెప్తారు. మళ్ళీ పిటిషన్ వేస్తారు, కస్టడీ పిటిషన్. దాన్ని కొట్టేస్తుంది. రెండోసారి వేసినప్పుడు సాధారణంగా కోర్టు పక్కన పెడుతుంది, లేదా 1 రోజు 2 రోజుల్లో ఇస్తుంది. ఇట్లాగ ఒక 15 రోజులు నడిచిపోతుంది. ఈ లోపుగా ఆహారం కావాలని, లేకపోతే బట్టలు తెచ్చుకుంటామని, లేకపోతే మందులు కావాలని ఇట్లాంటి పిటిషన్స్ వేస్తారు. వాటిట్లలో 90% రిజెక్ట్ అవుతాయి. ఓ 10% మాత్రమే ఓకే అవుతాయి. ఆ తర్వాతన మళ్ళీ ఇక ఈ విచారణ ప్రాథమిక దశ పూర్తయిపోయింది కాబట్టి బెయిల్ ఇవ్వచ్చు. 45 రోజులు అయిన తర్వాత డిఫాల్ట్ బెయిల్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ టైంలో మళ్ళీ విడుదల అవ్వడానికి అవకాశం ఉన్న టైంలో ఇంకొక కేసులో పీటీ వారెంట్ వేస్తారు. తద్వారా మళ్ళీ ఆ కేసు ప్రాథమికంగా విచారణ ప్రారంభిస్తారు. అది మళ్ళీ సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుతారు. ఇట్లాగే ఇప్పుడు వంశీని బయటికి రాకుండా చేసింది. ఈవెన్ ఇప్పుడు మళ్ళీ బెయిల్ నిన్న రిజెక్ట్ అయినా ఇంకోసారి బెయిల్ వచ్చిందంటే మళ్ళీ ఇంకొక కేసులో తీసుకోవడానికి సిద్ధంగా ఉంచారు. అట్లాగా కాకానిని కూడా కనీసం ఒక 6 నెలల పాటు బయటికి రాకుండా చూడాలి అన్నటువంటి ఆలోచనతో ఉన్నట్టు కనబడుతుంది. ఏం జరుగుతుందో చూడాలి.